రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని నొక్కండి. మిత్రులారా, పహల్గాం సంఘటన జరిగి 3-4 రోజులు కావస్తుంది. నెమ్మదిగా పాలపొంగు లాంటి భారతీయుల ఆవేశం మరో 2 రోజుల్లో చల్లబడిపోతుంది. కాబట్టి లెఫ్ట్ లిబరల్ ఈకో సిస్టమ్ అని మనం దేన్నైతే ముద్దుగా పిలుచుకుంటామో అది యాక్టివ్ అయిపోయింది. హఠాత్తుగా మీడియాలోని కథనాలు మార్చేటటువంటి ప్రయత్నం జరుగుతుంది. సోషల్ మీడియాలో కొత్త వాదనలు ప్రారంభమవుతున్నాయి. పహల్గాం సంఘటన యొక్క తీవ్రతను, భారతీయ ప్రజలలో ఉన్నటువంటి భావావేశాన్ని తగ్గించేటటువంటి ప్రయత్నాలు ప్రారంభమైనాయి. ఇందులో భాగంగా చనిపోయిన వారిలో ఒకరు జమ్మూ కాశ్మీర్కే చెందినటువంటి ముస్లిం అన్నటువంటి విషయాన్ని బయటకు తీసుకొస్తున్నారు. చనిపోయిన వాళ్ళలో క్రిస్టియన్స్ కూడా ఉన్నారు. కేరళకు చెందినటువంటి క్రిస్టియన్ని నీకు కల్మా వచ్చా అన్నారు, కల్మా రాదన్నాడు. కల్మా రాదన్న తర్వాత నీకు పాలస్తీనా గురించి తెలుసా అన్నారు, తెలియదని చెప్పిన తర్వాత కాల్ చేసేశారు. కానీ ఈ చనిపోయినటువంటి కశ్మీరీ ముస్లిం నిజానికి హిందూ ప్రాణమా ముస్లిం ప్రాణమా అన్న దాంతో అసలు సంబంధమే లేదు. కానీ చనిపోయిన వారిలో ఒక ముస్లిం కూడా ఉన్నాడు, అతను కశ్మీరీ స్థానికుడు అన్నటువంటి కథనాన్ని ఇప్పుడు బయటకు తీసుకుని రావడానికి ఎందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి? ఎందుకంటే చంపిన వాళ్ళలో అత్యధికుల్ని ప్యాంటు విప్పి వాళ్ళు ఏ మతానికి చెందిన వాళ్ళో చూసి చంపడం జరిగింది. కాబట్టి ఈ కేసును కూడా బయటకు తెచ్చే ప్రయత్నం. ఇది యాక్సిడెంటల్ డెత్, మిగిలినవి టార్గెటెడ్ డెత్స్. కానీ కథనాలు రావడం మొదలైనాయి. ఏ రకంగా స్థానిక ముస్లింలు సహాయం చేశారో దానికి సంబంధించినటువంటి కథనాలు ఇప్పుడు మీడియాలో చాలా ఎక్కువగా వస్తున్నాయి. జమ్మూ కాశ్మీర్లో చనిపోయిన వాళ్ళ కుటుంబ సభ్యులు, పిల్లలు, మిగతా వాళ్ళు కానీ, విషాదంలో ఉన్నటువంటి భార్యలు, తల్లులు కుటుంబ సభ్యులు కావచ్చును, లేదా గాయపడ్డ వాళ్ళు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ జమ్మూ కాశ్మీర్ని, పహల్గాంని వదిలేసేసి వివిధ రాష్ట్రాలకు వచ్చినటువంటి ప్రజలు కానీ, టూరిస్టులు కానీ ఒక్కరు కూడా తమను స్థానికులు కాపాడారన్నటువంటి స్టేట్మెంట్ ఇవ్వలేదు ఇంతమటుకు. కానీ దీనికి సంబంధించిన కథనాలన్నీ శ్రీనగర్ నుంచే వస్తున్నాయి. అంటే నెమ్మదిగా టోన్ డౌన్ చేసేటటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఒక ప్రత్యామ్నాయ ఆలోచనను మళ్ళీ సెక్యులర్ పేరిట నెమ్మదిగా ఏదైతే డ్యామేజ్ జరిగిందో డ్యామేజ్ని కంట్రోల్ చేసే ప్రయత్నం. తమాషా ఏంటంటే పహల్గాం సంఘటన జరిగినటువంటి మరుక్షణము సోషల్ మీడియాలో బహిరంగంగా చాలామంది సంబరాలు చేసుకున్నారు, స్వీట్లు పంచుకున్నారు. అస్సాంలో అయితే ఒక ఎమ్మెల్యే స్వయంగా టపాకాయలు పేల్చినంత పని చేశాడు. మహమ్మద్ అమీనుల్ ఇస్లాం, ఆయన AIUDF అనేటువంటి ఆల్ ఇండియా యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ అనేటటువంటి పార్టీకి చెందిన ఎమ్మెల్యే. ఆయన బంగ్లాదేశీ చొరబాటుదారుల మూలానికి చెందినటువంటి వాళ్లకు మద్దతు ఇచ్చేటటువంటి మతోన్మాద పార్టీ ఇది. మోదీకి భలే బాగా శాస్తి జరిగిందన్నాడు ఆయన. హిమంత విశ్వశర్మ ఆయన్ని అరెస్ట్ చేయించారు. యూనివర్సిటీ విద్యార్థులు, ఉన్నత స్థానాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా సంబరాలు చేసుకుని మోదీకి భలేగా జరిగింది, లేకపోతే బీజేపీ ప్రభుత్వానికి భలేగా జరిగింది, లేదా కశ్మీర్లో అంతా వీళ్ళు చెప్తున్నవన్నీ అబద్ధాలని చెప్పి సంబరాలు జరుపుకున్న వాళ్ళు ఉన్నారు. అన్ని పార్టీల వాళ్ళు ఉన్నారు. కొన్ని పార్టీలు 24 గంటల వరకు ఖండించలేదు కూడా. సో ఇప్పుడు వాళ్ళందరూ కూడాను కథనాన్ని మార్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు మీరు కనుక చదివినట్లయితే, పేపర్లను కనుక చూస్తే, ఒక సుప్రసిద్ధ న్యూస్ పేపర్లో అసలు ఈ పహల్గాం సంఘటన ఎందుకు జరిగిందంటే జఫర్ ఎక్స్ప్రెస్ జరిగినందుకు ప్రతీకారంగా జరిగింది అంటున్నారు. జఫర్ ఎక్స్ప్రెస్ ఎక్కడ జరిగింది? పాకిస్తాన్లోని బలూచిస్తాన్లోని బోలన్ కనుమలో జరిగింది. ఎవరు చేశారు? అక్కడ చేసినటువంటి వాళ్ళు బలూచులు 70 సంవత్సరాలుగా స్వాతంత్రం కోసం పోరాడుతున్నటువంటి వాళ్ళు ట్రైన్ని హైజాక్ చేశారు. ఆ హైజాక్ చేసిన దానిలో ఒక 200 మంది దాకా చంపామని వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. ఫోటోలు, పేర్లు కూడా రిలీజ్ చేశారు. పాకిస్తాన్ ఎవరు చావలేదనే అబద్ధాలు చెప్తున్నది. ఏదేమైనప్పటికీ పాకిస్తాన్ కూడా దీని వెనుక భారతదేశం ఉందని ఇప్పటి వరకు అఫీషియల్గా ప్రకటించలేదు. అలాంటిది జఫర్ ఎక్స్ప్రెస్కి పహల్గాం సంఘటన జవాబు లాంటిది అని చెప్పి ఒక విలేకరి ఒక
సీనియర్ జర్నలిస్టు రాస్తున్నాడంటే ఆయన ఎవరి ఎజెండాని ఫర్దర్ చేస్తున్నారు, ఎవరి ఎజెండాకి మద్దతు ఇస్తున్నట్టు? ఆయన పాకిస్తాన్ యొక్క వాణిని వినిపించే ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పుడు పేపర్లలో మీరు చూసినట్లయితే పేపర్లలో రాబోయే 1-2 రోజుల్లో వచ్చే ఫోటోలు ఏంటంటే భారతదేశం నుంచి వదిలి వెళ్ళిపోతున్నప్పుడు కన్నీరు కారుస్తున్నటువంటి పిల్లలు, అదేవిధంగా స్త్రీలు తమ బంధుమిత్రులందరినీ వదిలి మళ్ళీ పాకిస్తాన్కి వెళ్ళిపోవాల్సి వస్తున్నందుకు ఏడుస్తున్నటువంటి వాళ్ళు, వెళుతున్నటువంటి వాళ్ళని చూసి కన్నీరు పెట్టుకున్నటువంటి భారతీయ ముస్లింలు, వీళ్ళందరి ఫోటోలు వేసి ఒక మానవాసక్తి, ఒక హ్యూమన్ ఎమోషన్తో ప్లే చేసే ప్రయత్నం ఇవాళ రేపటి నుంచి మీడియాలో చాలా పెద్ద ఎత్తున జరగబోతుంది. అంటే నెమ్మదిగా పెహల్గాం యొక్క ఇంపాక్ట్ను తగ్గించాలి. పెహల్గాం యొక్క ఇంపాక్ట్ ఈ దేశ ప్రజల మస్తిష్కం మీద పడకుండా ఉండేందుకు వాళ్ళకి నిద్ర మాత్రలు ఇచ్చి నెమ్మదిగా వాళ్ళకు ఒక మత్తులోకి మళ్ళీ పంపేందుకు ఇటువంటి కుహనా సెక్యులర్ కథనాలను ఇవ్వడం, ఇదొక పెద్ద ప్రయత్నం జరుగుతుంది. ముంబై అల్లర్ల సమయంలో కూడా, ముంబైలో 26/11 సమయంలో కూడా అలాంటివి చేశారు. అలాంటి కథనాలు ఈ దేశంలో ఎక్కడ ఏ చోట బాంబు దాడి జరిగినా, ఉగ్రదాడి జరిగినా కూడా ఇటువంటి కథనాలని ప్రచారం చేయటం జరుగుతుంది. ఇప్పుడు కూడా మళ్ళీ ఆ ప్రయత్నం ప్రారంభమైంది. రాబోయే 2-3 రోజుల్లో ఈ పహల్గాం దాడి పట్ల ఉన్నటువంటి ప్రజల్లో ఉన్నటువంటి ఆగ్రహావేశాలను చల్లబరిచేటటువంటి ఒక ప్రయత్నం జరుగుతుంది. అంటే ఈ జాతి మేల్కోకుండా ఎలా ఉండాలి, ఈ ఉగ్రవాద సంఘటన విషయంలో దాని తీవ్రతను ఎలా తగ్గించాలి, పాకిస్తాన్ చేసినటువంటి దాడికి జస్టిఫికేషన్ ఎలా కనుక్కోవాలి, పాకిస్తాన్ యొక్క వెర్షన్ని ఈ దేశంలో ఎలా ప్రచారం చేయాలి, ఇవి జరగబోతున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.